జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గత 3 రోజులుగా ఎగువన తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణహిత, గోదావరి నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఉభయ నదులు నిండు కుండను తలపిస్తున్నాయి. త్రివేణి సంగమం వద్ద నీటి మట్టం గణనీయంగా పెరిగి ప్రవహిస్తోంది. నీటి మట్టం 12.210 మీటర్లకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఈ భారీ వరద ప్రవాహం దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వైపు వేగంగా తరలి వెళ్తోంది. ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు బ్యారేజ్ అధికారులు మొత్తం 85 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో సుమారు 8,35,800 క్యూసెక్కులుగా నమోదవుతోంది. బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా వరద ఉధృతి దృష్ట్యా ప్రస్తుత నీటి నిల్వను 0గా ఉంచారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లవద్దని, పశువులు, మేకలను మేత కోసం తీసుకువెళ్లరాదని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది వరద ఉధృతి వేగంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్న వరద నీటితో గోదావరి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న సాయంత్రం 28 అడుగులుగా ఉన్న నీటి మట్టం రాత్రికి రాత్రి దాదాపు 10 అడుగులు పెరిగి ప్రస్తుతం 39.8 అడుగులకు చేరి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నుంచి దిగువకు సుమారు 7,63,000 క్యూసెక్లకు పైగా వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఇంద్రావతి, ప్రాణహిత, మేడిగడ్డ ప్రాజెక్టుల నుండి సుమారు 12 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండటంతో మధ్యాహ్నానికి నీటి మట్టం 43 అడుగులకు చేరే అవకాశం ఉంది. 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయనున్నారు. ఇప్పటికే శ్రీ సీతారామచంద్రస్వామి వారి రామాలయం కళ్యాణకట్ట, స్నానఘట్టాల వద్దకు వరద నీరు వచ్చి చేరింది. నీటి మట్టం 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. వరద ప్రవాహం తీవ్రమవుతున్న నేపథ్యంలో లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.